రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో గడ్డి నరసయ్య గత 2 నెలలుగా అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరి గడ్డి నరసయ్య షుగర్ ఎక్కువ కావడం వల్ల అందులోనే లివర్ ఫెయిల్ అవ్వడము, కిడ్నీలు ఖరాబ్ అవ్వడము, హార్ట్ ప్రాబ్లంతో మరణించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల తన కుమారుడు కూడా పెట్రోల్ పోసుకుని నిప్పాడించుకొని మరణించడం జరిగింది. తర్వాత 3 రోజుల తర్వాత తన తల్లి కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది. అంటే మొత్తం 3 వారాలలో 3 చనిపోవడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, ఇలా ఇంట్లో కుటుంబంలో ఒక్కళ్ళు చనిపోతేనే వాళ్ళ దినకర్మలు చేయాలంటే చాలా మన అందరి నిర్భేద కుటుంబం చాలా కష్టంగా ఉండేది. ఆ 3 దినకర్మలు కూడా చేయడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందినవారు. గడ్డి నరసయ్య కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేశాడు. మరి ఇట్టి విషయాన్ని మన భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు మురళన్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గారు మురళన్న గారికి ఈ విషయాన్ని తెలపడం జరిగింది. తెలిపిన వెంటనే నిన్న రోజున తెలిపిన వెంటనే వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటా, నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటానని నాకు మాట ఇచ్చి ఈరోజు 50 కిలోల బియ్యము నా మాట మేరకు ఈరోజు వాళ్ళ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది. మరి మురళన్న ఇప్పటి వరకు సుమారు 100 కుటుంబాలకు సాయం చేయడం చాలా గొప్ప విషయము. మరి మురళన్న ఆయురారోగ్యాలతో చాలా చల్లగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉండాలని, ఇదే విధంగా అనేక నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.